ఒక నాయకుడు పరిపక్వత చెందితే ఎలా ఉంటుందో, ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఏం చేసామన్నది ముఖ్యం. 3 రోజుల నుంచి లేదు అంటున్నారు కదా. ఒక్కరోజు నిన్న వచ్చాడు. నిన్న మొత్తం కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి కంట్రోల్ రూమ్లో హోమ్ మినిస్టర్తో కలిసి కంప్లీట్గా ఏమేమి జరుగుతుంది, వాళ్ళకి ఏం అందజేయాలి గ్రాస్ రూట్ లెవెల్లో చూశాడు. ఈరోజు మార్నింగ్ పంచాయతీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మిగతా సెక్రటరీతో మాట్లాడాడు, ఏం జరుగుతుందో మొత్తం కూడా. ఫైనల్గా నేనేం చేస్తున్నానని చెప్పాడు. దాంతో ఒక్కసారికి చంపకి చల్లమనిపించింది. నాకు తెలుసండి, మీకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంటుంది, నాకు 2 దశాబ్దాలుగా రాజకీయాలతో ఉన్నది. ఇటువంటి నాయకుడు నేను చూడలేదు. నేను హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎందుకంటే అతను గుండె ఏంటో అనుకుంటాను. సంపాదించింది రాజకీయాల్లో 10 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించుకోవాలి. రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ₹1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 అంటే 4 కోట్లు అండి. అంటే మొత్తం ₹6 కోట్ల ఏ నాయకుడైనా దేశ చరిత్రలో చూసాం మనం. ఇంతకుముందు గతంలో మీరు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు.